వాక్కు దానం. వాక్కు అంటే నువ్వు చెప్పేది వాక్కు. పలాని గురువు దగ్గరికి పోరానైనా బాగుపడుతుంది, పలాని గురువు దగ్గర పూకురానైనా, లేకుంటే పలాని వైద్యుని దగ్గర పో, పలాని రోగం తక్కువ అవుతుంది, లేకుంటే పలాని దగ్గర డ్యూటీ ఖాళీ ఉన్నది పో, ఆడ డ్యూటీ దొరుకుతుంది అని చెప్పడం నువ్వు వాగ్దానం అంటారు దాన్ని. చెప్తే నీది ఏం పోదు, పలాని హాస్పిటల్లో పోయి ఈ రోగం తక్కువ అవుతుంది అంతవరకు వాగ్దానం అంటారు దాన్ని. వాక్కు దానం అంటే ఒక సలహా ఇవ్వడం. నేనేం బాగుపడాలి, ఆడ పలానా దగ్గరికి పోయినా బాగుపడ్డా, పలానా దగ్గరికి పోయినా నాకు ఈ రోగం పడ్డది అంటే ఆ కుళ్ళు కుతంత్రంతో ఎప్పుడైతే లోపల పెట్టుకొని మసులుకుంటుంటావు, ఇంకొన్ని బాధలుకుంటా చూసుకుంటావు, వానికి ఏం చెప్పవో ముఖంలో ప్రీతకలు వస్తుంది, కుళ్ళు అవుతుంది. నీ దగ్గర వాసన కూడా కుళ్ళు వాసన వస్తుంది, సుగంధ పరిమళమైన వాసన రావాలి మనిషి ఇట్ట పోతుంటే. ఎందుకు వస్తుంది? మన గుణం మంచిగుంటే అట్లా వస్తుంది. అమ్మవారి అనసూయమాత అని ఉండే అవధూత, ఆమె సంవత్సరాలైనా స్నానం చేయకపోయేది. ఆమె దగ్గర చందనం వాసన వచ్చేది. ఇట్లా చందనము చెక్క తెచ్చి ఆడ పెడతాంగా శ్రీచందనం ఎట్లా వాసన వస్తుందో అట్లా వచ్చేది ఆమె దగ్గర. దిగంబర బాబా ఆమె. అయితే ఆమె అవతార పురుషురాలు, ఆమె దత్తాత్రేయుని అవతారము. ఆమె అన్నము ఇవన్నీ తినకపోయేది. అటువంటి వాళ్ళు ముఖం లోపల ఒక దివ్య కళ ఉంటుంది వాళ్ళకు. ఆ కళ తెచ్చుకో, 10 మందికి సాయం చేయి. ఏమైనా కానీ నా వరకే, నా మనమనికే, నీకే, రేపు వస్తుందన్నాక దాకా ఇంకా 90 ఏళ్ళు ఉంటాడు, ఇంకా అది చేస్తా ఇది చేస్తా అని.